తమిళనాడులో రాజకీయాలు ఈ విధంగా కొనసాగుతుంటే మరోవైపు పశ్చిమ బెంగాల్లో దీది మమతా బెనర్జీ నేను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చెయ్యను, ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళతాను, ఇక్కడంతా కూడా చాలా గోల్మాల్ జరిగింది ఎట్టి పరిస్థితుల్లో అంటూ చాలా అంటే ఆమె వైపు నుంచి ఆమె ఒక వాదన వినిపిస్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతోంది, ఆమె వాదన నిలబడుతుందా? అండ్ ఇలాంటివి ఏమైనా గతంలో జరిగాయా? మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ జనార్దన్ సార్, ఓవరాల్గా చూస్తే బెంగాల్ రాజకీయాలు ఒక్కసారి గమనిస్తే నేను ససేమిరా రాజీనామా చేయనంటోంది ఆవిడ. అండ్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానంటుంది. ఏమిటి ఆవిడ వాదన నిలుస్తుందా అసలు? అంటే ఆల్రెడీ ప్రజలు ఒక పార్టీకి పట్టం కట్టారు, సరే అది ఏ విధంగా కట్టారు, ఎలా అయింది, ఇవన్నీ పక్కన పెడితే ప్రజా తీర్పును గౌరవించాలి కదా. ఎందుకంత సీనియర్ అయిన రాజకీయంలో పండిపోయినటువంటి దీది ఎందుకు ఈ మాట అంటున్నారు? ఎలా చూడాలి దీన్ని? పొలిటికల్ క్లెయిమ్ తప్ప లీగల్ గా కానీ కాన్స్టిట్యూషన్ పరంగా కానీ ఆమెకు ఎక్కడ కూడా రైట్ లేదు. నేను రిజైన్ చేయను, నేను సీఎం గా అట్లే ఉంటా అనే క్వశ్చనే లేదు. గవర్నర్ పవర్ ఉంది. ఆర్టికల్ 174 కింద ఇమ్మీడియట్ గా హౌస్ డిజాల్వ్ చేసేసి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసే పవర్ గవర్నర్ ఉంటుంది. సో ఆమె నేను చెయ్యను, నేను సీఎం సీటు వదలను అంటే తప్ప అక్కడ ప్రజల మెజారిటీ ఇచ్చారు, వేరే పార్టీకి ఇచ్చారు. నీకు ఎన్నికల్లో ఈవీఎంల గోల్మాల్ అయింది, ఇంకేదన్నా అయింది, దట్ ఈస్ అప్ టు యూ. నీవు లీగల్ గా ఫైట్ చేసుకో. బట్ ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ. వాళ్ళు డిక్లేర్ చేసిరు, ఎమ్మెల్యేలు గెలిచిరని డిక్లేర్ చేసిరు. ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు గోల్మాల్ అయినాయి అంటే ఎలక్షన్ కమిషన్ వర్సెస్ యూ, ఇద్దరి మధ్య తీర్చుకోండి. కానీ బీజేపీకి ఏం సంబంధం? అక్కడ బీజేపీ పార్టీకి కానీ గెలిచిన పార్టీ ఏ పార్టీకైనా ఏ సంబంధం లేదు. గవర్నర్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కానీ లీగల్ గా ఇమ్మీడియట్ గా ఏదైతే టర్మ్ అయిపోవని డిజాల్వ్ చేసి మెజారిటీ ఉన్న సభ్యులను గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పిలవాల్సిందే. ఆమె కనుక ఇట్లే నేను చేయను, రిజైన్ చేయాల్సిన అవసరం ఏమింది? గవర్నర్ డిజాల్వ్ చేసి ఆమె స్టేట్మెంట్ ఇస్తుందేమో, ఆమె పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తుండొచ్చు. ఏంది ఘోరంగా ఓడిపోయిన పరిస్థితుల్లో ప్రజలని, క్యాడర్ని, వాళ్ళని నైతిక స్థైర్యం కోల్పోకుండా ఈ రకమైన స్టంట్స్ వాడుతారు. దాంట్లో పొలిటికల్ జిమ్మిక్ లాగా ఉంటే కామన్. బట్ వాళ్ళకి కాన్స్టిట్యూషన్ పరంగా కానీ లీగల్ గా ఎటువంటి రైట్ లేదు. వాళ్ళని సీఎం సీట్ వదలడం అనే సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక జస్టిస్ విషయంలో, తమిళనాడు జస్టిస్ విషయంలో కర్ణన్ జడ్జి ఉండే, ఆయన కూడా కొంత అంటే జ్యుడిషియరీ విత్ ఇన్ ద జ్యుడిషియరీనే ఆయన సుప్రీంకోర్టు జడ్జిలకు వారెంట్లు ఇవ్వడం, వాళ్ళని ప్రజెంట్ కామని చెప్పడం, ఇవన్నీ కొంత ఇబ్బంది కలిగించడం, జైలుకు పంపించడం, ఈవెన్ హైకోర్టు జడ్జినే పంపించడం జరిగింది. ఆఫ్టర్ ఆల్ ఈమె సీఎం, ఓడిపోయిన సీఎం, ఈమె రైట్ లేదు, లీగల్ గా కాన్స్టిట్యూషన్ లో ఏం లేదు. ఈమె ఇట్లే చేస్తే తీసుకుపోయి జైలుకు పంపించాల్సి వస్తుంది. అంత తీవ్రంగా ఉంటుంది అంటే ఆమె పంపించాల్సిన అవసరం లేదు. అసలు ఆమె తోటి కన్సెంటే లేదు. అసలు ఆమె స్టేట్మెంట్ ఇచ్చుకుంటే మస్తు ఇచ్చుకుంటది పేపర్లో, నేను ఏను అసెంబ్లీకి తాళం వేసుకుంటే ఏదైనా. వన్స్ సభ రద్దయ్యాక సీఎం గా కొనసాగే అవకాశం ఉంటుందా అసలు మమతకి? ఆమెకు ఓడిపోయింది, అయిపోయింది. అసెంబ్లీ టైం అయిపోయినా గవర్నర్ డిజాల్వ్ చేసిన అసలు ఆమె పవరే లేదండి. ఆమె అనడానికి ఏంటంటే పొలిటికల్ జిమ్మికి తప్ప మనం దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు దాని మీద ఆమెకు ఆ స్టేట్మెంట్ కు నో వాల్యూ, ఇట్ హ్యాస్ నో వాల్యూ. మరి సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్నారు, ఆ వాదన ఏమైనా నిలబడే ఛాన్స్ ఉందా? అసలు వాటికి ఏమైనా ఆర్టికల్స్, వాటికి అసలు లీగల్ గా ఏం చెప్తోంది? నాకు తెలిసి కొంత ఫైన్ కూడా విధించే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పనులు చేస్తే. ఎందుకంటే దాంట్లో బేసిస్ లేదు. నీకు ఒక ఎలక్షన్ కమిషన్ ఒక నాన్ పొలిటికల్ సంస్థ, అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఎలక్షన్ డిక్లేర్ చేసి అందరికి గెలిచిన గెలిచిన పత్రాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నువ్వు ఎలక్షన్ లో మ్యానిపులేట్ అయ్యింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎం లో ట్యాంపర్ అయిపోయినాయి, ఏదో అయిపోయింది, నువ్వు అది చేయాల్సింది ఏంటి? నువ్వు లీగల్ గా ఫైట్ చేసుకో, నువ్వు దాని మీద హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేసుకో. అంతే తప్ప నువ్వు వచ్చి నేను సీఎం సీట్ దిగను అంటే సీఎం సీట్ దిగాల్సిన అవసరం లేదు. సీఎం సీట్ దగ్గర పోతే అరెస్ట్ చేయండి కూడా చెప్పే అవకాశాలు, ఇటువంటి న్యూస్ అని చేస్తే అరెస్ట్ చేయండి అని చెప్పే అవకాశాలు ఉంటాయి. ఆమెకు ఎటువంటి రైట్ లేదు. జస్ట్ ఆమె ఏంటంటే ఆ పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం కోల్పోకుండా ఇదంతా జిమ్మికులు తప్ప వేరే ఏం లేదండి. అయితే ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్ ఖచ్చితంగా బీజేపీ నేతను ఆహ్వానిస్తారంటారా? పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయనకు ఉన్న దాంట్లో వాళ్ళకు 200 సీట్స్ ఎబవ్ ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆటోమేటిక్ గా పిలుస్తాడు, నేచురల్ గా వాళ్ళకి డెఫినెట్ గా పిలుస్తారు. వాళ్ళు బీజేపీని ఎన్నుకుంటారు, వాళ్ళకి పిలుస్తారు, స్వేరింగ్ అయిపోతుంది. ఈమె నేను సీఎం సీట్ దిగనంటే తీసి అక్కడ ఉన్న ఏదైతే పోలీస్ ఏజెన్సీలు ఉన్నాయో తీసుకుపోయి పక్కన అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్, ఇంకా లేకుంటే అవసరమైతే రిమాండ్ పంపి వెళ్తారు. ఓకే సార్, అంటే
అంటే వాళ్ళకు కూడా లీగల్ టీం ఉంటుంది, లీగాలిటీస్ చూసుంటారు. మమత ఎందుకింత బలంగా, ఎందుకింత మొండి పట్టు? అంటే మీరు చెప్పారు కేడర్‌ని మళ్ళీ అంటే రీఫ్రెష్ చేసుకోవడానికి వాళ్ళని పద్ధతిలో పెట్టుకోవడానికి ఇవన్నీ చెప్తున్నారు మీరు కరెక్టే. అంటే ఇవన్నీ తెలియకుండానే ముందుకెళ్తున్నారంటారా? ఎట్లా చూడాలసలు? నేను ఖచ్చితంగా సీఎం సీట్ నుంచి దిగను అని చెప్పడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి? అనడానికి కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ బ్యాక్ ఉన్నారంటే వాళ్ళ మాట ఇంటలేదని అర్థం. ఎందుకంటే ఏ లీగల్ ఎక్స్పర్ట్ కూడా చెప్పడు అట్లా. యెస్ సార్. యెస్ సార్. అట్లా చెప్తుందంటే జస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప ఎవరు కూడా అలా మినిమం లా తెలియాల్సిన అవసరం కూడా లేదు. జనరల్ యెస్. కామన్ పబ్లిక్ చెప్తారు అది. యెస్ సార్. నీకు సీట్ లేనప్పుడు నువ్వు సీఎం సీట్ ఎందుకు వదిలేవు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఊళ్ళో కోర్స్. సర్పంచ్ యెస్ సార్. సీట్ యెస్ సార్. ఓడిపోతే నేను సర్పంచ్ ఉంటా, నేను దిగనంటే అవును. ఉండరా, తీసి బయట నెట్టేస్తారు. సేమ్ అదే పరిస్థితి ఉంటుంది. అవునండి. యెస్ సార్. చూద్దాం సార్. దానికి వాట్ ఎవర్ మేబీ తమిళనాడులో ఏం జరుగుతోంది అండ్ ఇక్కడ ఏం జరగబోతోంది అనేది కూడా చూద్దాం. రేపైతే రద్దు చేసుకున్నారు విజయ్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని. చూద్దామండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఇది స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.